హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. లావణ్య మరియు రాజ్ తరుణ్, శేఖర్ భాష అండ్ ఇంకో అతని పేరు ఏదో ఉంది. సో అయితే ఈ డైలీ సీరియల్ అనేది ఇదివరకు ఎండ్ అయింది అనుకున్నారు, బట్ కంటిన్యూ అవుతూనే ఉంది, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా. అయితే ఇక్కడ కీలకమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకొచ్చాయి నిన్న. సో సోషల్ మీడియాలో అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని వెబ్సైట్లు అవ్వనివ్వండి. అయితే ఇక్కడ లావణ్యకు సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోస్ బయటికి రావడం జరిగింది. ఆ వీడియోస్లో ఆ అమ్మాయి మాట్లాడుతోంది స్వయాన ఒక పోలీస్ ఆఫీసర్తో అంట. అసలు లావణ్య గుట్టు గురించి ఇదివరకే శేఖర్ భాష చాలా రకాలుగా బయటపెట్టే ప్రయత్నం చేశాడు, కానీ అక్కడక్కడ విఫలమవుతూ సఫలమవుతూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు శేఖర్ భాష తను అనుకున్నది సాధించి నిన్న ఒక వీడియో అయితే బయట పెట్టడం జరిగింది. ఆ వీడియోలో లావణ్య మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా లావణ్యదే తప్ప అనేంతలా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక పూర్తి అవగాహన, పూర్తి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. లావణ్యకు సంబంధించి అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అది, బట్ నిన్న ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అసలు ఏంటమ్మా మీరేమనుకో, మీ స్పందన ఏంటి దీని మీద? పెద్దగా స్పందించడానికి ఏం లేదండి. అసలు మామూలుగా బయటకు వచ్చింది రాజ్ తరుణ్ లావణ్య విషయం ఫస్ట్గా బయటకు వచ్చింది. మొదటగా ఈమె వెళ్ళి నాతో సహజీవనం చేసి మాకు పెళ్ళి కూడా అయ్యింది, నన్ను ఇప్పుడు నాతో సరిగా ఉండకుండా వేరే మహిళతో ఉంటున్నాడు అని చెప్పి ఆమె కేసు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ చిచ్చు బయటకు వచ్చింది. అంతకుముందు కూడా లావణ్య పేరు ఎక్కడొచ్చింది అంటే రాజ్ తరుణ్ డ్రగ్స్ కేసులో ఉన్నాడు, రాజ్ తరుణ్ లవర్ కూడా ఈ కేసులో ఉంది అని లావణ్య పేరు మొదటిసారిగా వినిపించింది ప్రపంచానికి. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఖండించటం, నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదని, ఏదో మొత్తానికి కొన్ని రోజులు ఎట్లాగొట్లా జాగ్రత్త పడ్డాడు అతను కూడా. అతని గురించి మీడియాలో పెద్దగా రాకోకుండా ఏదో అదంతా ఒక చరిత్రలాగా జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఈమె వెళ్ళి నన్ను వదిలేశాడు, నా గాలికి నన్ను గాలికి వదిలేసి నా మానాన్నను తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అతనికి నాకు ఉన్న సంబంధం ఇది అని చెప్పి ఆమె వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. కంప్లైంట్ చేస్తే రాజ్ తరుణ్ పిలిస్తే రాజ్ తరుణ్ వెళ్ళి చెప్పాడు ఏమనంటే, మేము ఒకప్పుడు సహజీవనంలో ఉన్న మాట విషయం వాస్తవం, కానీ ఆమెను నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఉండేదేమో కానీ ఆమె చేష్టల వల్ల, ఆమె ప్రవర్తనా శైలి వల్ల నేను ఆమెను చేసుకోదలుచుకోవట్లేదు. ఆమె డ్రగ్స్ చేస్తుంది, నా ఇంట్లో ఉండి చేస్తుంది. నేను చెప్పాను, అమ్మ ఇక్కడ నా ఇంట్లో కుక్కల పిచ్చి కూడా ఉందంట కదా, కుక్కలు ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ నువ్వు ఇంట్లో మటుకు చెయ్యొద్దు, ఈ డ్రగ్స్ ఇంట్లో చెయ్యొద్దు అని నేను చెప్పాను. ఆమె అయినా వినలేదు అని చెప్పాడు. చెప్తే మరి సహజంగా వచ్చే ప్రశ్నలు ఏంటి? సరే, అతనికి నోటీస్ ఇచ్చారు, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ని అతను ఛాలెంజ్ చేసుకున్నాడు హైకోర్టులో. ఇవన్నీ వరుసగా జరిగాయి. చాలా వరకు ఇబ్బందులు కూడా ఫేస్ చేశాడు. కాకపోతే అందరూ ఎవరైనా మాట్లాడేది ఏంటి అంటే, అంత నచ్చని అమ్మాయిని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు, అంత నచ్చిన అమ్మాయితో నువ్వు ఎందుకు స్నేహం చేసావు అంటే. ఈ మధ్య కాలంలో బ్లాక్ మెయిలింగ్ కూడా ఒకటి అయిపోయిందమ్మా. ఏదున్నా అంత చేస్తూ ఉంటే నువ్వు చట్టాన్ని ఆశ్రయిస్తే బాగుండేది. లేదు, ఏదో ఒకటి చేసి దాని నుంచి నువ్వు బయటపడాలి, కానీ ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు కంటిన్యూ చేసావనే దాని దగ్గర రాజ్ తరుణ్ కూడా ఒక రకంగా సమాధానం చెప్పుకోలేని డిఫెన్స్లో పడిపోయాడు. సరే, అది అలా ఉన్నప్పుడు ఇంకా అదే సందర్భంలో ఈ మస్తాన్ సాయి అనేవాడు బయటికి రావడం, ఈ శేఖర్ భాష అనే అతను రాజ్ తరుణ్కి పూర్తిగా అనుకూలంగా మాట్లాడడం. అంటే ఇక్కడ మంచు ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిందని ఒక గాసిప్ ఉందమ్మా. మంచు విష్ణు గారిని సంప్రదిస్తే రాజ్ తరుణ్ కోసం మంచు విష్ణు గారు శివబాలాజీ గారితో మాట్లాడి శివబాలాజీ గారి ఫ్రెండ్ అయినటువంటి శేఖర్ భాషని ముందు నడిపించాడు అనేది ఒక ఇండస్ట్రీలో ఒక సర్క్యులేషన్ జరుగుతోంది. కాదండి, నేనేమంటానంటే, ఎవరు ముందుండి నడిపించినా, ఎవరు వెనకుండి నడిపించినా, శేఖర్ భాష ఎందుకు రాజ్ తరుణ్ వైపు మాట్లాడాడు అనే దానికి ఇప్పుడు అది ఒక $1 మిలియన్ క్వశ్చనే. ఇప్పుడు నేను ఎందుకంటున్నా అంటే, నువ్వు రాజ్ తరుణ్ తరఫున ఒక ఏజెంట్ లాగా పనిచేసావా లేదా అనేదే ప్రశ్న. నేను శేఖర్ భాషని మొదటి నుంచి నేను అదే అడుగుతున్నా. అంత ఫ్రాక్సీగా ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు మాట్లాడే విధానం చూస్తే రాజ్ తరుణ్ శేఖర్ భాష మొహం పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది తప్పితే, ఇక్కడ శేఖర్ భాష ఏ ఉద్దేశంతో ఇవి మాట్లాడుతున్నాడు
అనేది ఉండదు. ఇప్పుడు రాస్తారును డైరెక్ట్గా మాట్లాడకపోయినప్పటికీ శేఖర్ భాష అనే వ్యక్తి ద్వారా మాట్లాడిస్తున్నాడు అంటే దానికి తగ్గట్టుగా కేసుకు సంబంధించి అదే నేను తప్పు అంటున్నా. ఇప్పుడు నేనున్నా అండి, మేము యాక్టివిస్టులుగా ఒక ఉదంతం జరిగింది అంటే మేము పూర్తిగా ఎవరి సైడు తీసుకోం. అవును, పూర్తిగా తీసుకున్నాము సైడ్ అంటే రెండో వాళ్ళ పక్షాన నిలబడతాం. రెండో వాళ్ళ పక్షాన చట్టం కూడా ఉంటుంది అంటే వాళ్ళు అంత నష్టపోయారు, అంత బాధితులు అనుకుంటేనే మేము బాధితుల పక్షాన ఉంటాం. ఇప్పుడు నేను లావణ్య విషయం కూడా మరి నేను ఒక మహిళగా మాట్లాడితే మహిళలందరూ మహిళలనే సపోర్ట్ చేసుకుంటారు అని ఈ శేఖర్ భాష మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేదానికి నేను సమాధానం ఇస్తా. ఏంటంటే నేను లావణ్య వైపు కూడా మాట్లాడట్లా. అవును, లావణ్య ఇలా చేయడం కూడా కరెక్ట్గా. సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? ఆడపిల్లల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది కదా, పాప పేరు ఏదో ఉంది, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి నీ దగ్గర నుంచే నేను డ్రగ్స్ నేర్చుకున్నానని చెప్తుంది. ఎస్, నీ దగ్గర నుంచి నేర్చుకుంది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అసలు ఆ వీడియో మీరు చూసారమ్మా? నేను చూడదలుచుకోలేదండి. ఏముంటాయో మాత్రం అర్థం కానంత పసిపిల్లలు అయితే కాదు కదా నేను. ఏది ఏమైనా అంతకుముందు కూడా శేఖర్ భాష రిలీజ్ చేసిన వీడియోలో భయంకరమైన సంభాషణలు విడుదల చేశాడు. ఇవాళ కొత్తగా విడుదల చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా మాట్లాడావు అంటే నన్ను తాగిచ్చి నన్ను ఫ్రస్ట్రేట్ చేసి నన్ను రెచ్చగొట్టి మాట్లాడిచ్చారని ఆ అమ్మాయి సమాధానం చెప్పుకుంది. కానీ ఆ పరిస్థితుల్లో నువ్వెలా వాళ్ళకి చిక్కావు? నువ్వు వాళ్ళని చిక్కించుకుందాం అనుకుని నువ్వు చిక్కున్నావా? నిన్ను చిక్కిద్దామని వాళ్ళు చిక్కారా? ఏదేమైనా ఈ గ్యాంగ్ మొత్తం చిక్కిందా లేదా ఈరోజు? ఒక పోలీస్ ఆఫీసర్తో అలా మాట్లాడడం అంటే అమ్మాయి స్వలాభం కోసమా లేకపోతే ఆ కేసుని తన వైపుకి పాజిటివ్గా మార్చుకోవడం అంటే కోసమా? ఇప్పుడు ఒకటండి, శేఖర్ భాష తాపత్రయం ఏంటి అంటే అసలు రాజ్ తరుణ్ అనే అతను క్లీన్ చిట్ ఉంది రాజ్ తరుణ్కి. ఈ అమ్మాయే పోలీస్ ఆఫీసర్ల సహాయంతో కావచ్చు, ఎవరి సహాయమైనా తీసుకొని ఎంతమంది జీవితాలనైనా నాశనం చేసి ఆమె తన పబ్బం గడుపుకుంది. ఈ మొత్తం హోల్ స్టోరీకి లావణ్య మాత్రమే కారణము అని చెప్పాలని శేఖర్ భాష అనుకుంటున్నాడు. ఓకే, శేఖర్ భాష మీదనే శేఖర్ భాష కేవలం లావణ్య పైనే ఎక్కుపెట్టాడు తన బాణాలు. ఇప్పుడు మేమేమంటున్నాము, కేవలం లావణ్య పైనే ఎక్కుపెట్టక్కర్లా, మస్తాన్ సాయి మీద ఎక్కుపెట్టాలి, రాజ్ తరుణ్ మీద ఎక్కుపెట్టాలి, లావణ్య మీద ఎక్కుపెట్టాలి. పైగా దీంట్లో ఉన్న మిగతా డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఇవాళ కొత్తగా ఒక చట్టం వచ్చింది మనకి. ఏంటి, ఇంతకుముందు తీసుకునే వాళ్ళని బాధితులుగా చూసేవాళ్ళు. దీనివల్ల ఈ తీసుకునే వాళ్ళు పెడ్లర్స్గా మారి చాలా దరిద్రం చేస్తున్నారు. వీళ్ళ వల్లనే ఇది ఎక్కువ మద్యపానం, ఈ గంజాయి కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలు కావచ్చు ఎక్కువ మందికి అందుతున్నాయి అనేది అర్థం చేసుకుని దీని వ్యాప్తిని అరికట్టాలి అంటే తీసుకునే వాళ్ళని కూడా మనం చట్ట పరిధిలోకి తీసుకొస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను ఎస్కేప్ అయిపోతాను చట్టం నుంచి అంటే కుదరదు అని కొత్తది వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మాట్లాడుతూ మొన్న కూడా అమ్మాయికి సపోర్ట్ గా ఆయన నిలబడ్డాడు. ఒక ఆడబిడ్డగా నిలబడ్డందుకు ఐ అప్రిషియేట్ హిమ్. బట్ ఆయన ఎట్లా మాట్లాడాడంటే చాలా అసలు కాదండి, అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. మనది ఒకటే లైను. ఇప్పుడు ఎవరు చేసినా, ఆడ చేసినా, మగ చేసినా, ఎవరు చేసినా, ఈవెన్ ట్రాన్స్జెండర్ చేసినా, ఎవరు చేసినా అన్యాయమే. చట్ట వ్యతిరేకమైన పనులు చట్ట వ్యతిరేకమైనయే, అనైతికమైనయే. వాళ్ళ మీద చట్టం ఏ విధంగా శిక్షిస్తుంది చట్టం ప్రకారం వ్యక్తిగతంగా చేయడం కాకుండా చట్టం ఏం చేస్తుందో అది చేయవలసిందే. ఇప్పుడు మస్తాన్ సాయిని లోపల పెట్టించాలన్న ఉద్దేశమే ఈ అమ్మాయికి ఉంది మెయిన్గా రాజ్ తరుణ్ కంటే కూడా. ఎందుకంటే బికాజ్ అతను ఏదైతే వీడియోస్ రిలీజ్ చేస్తానని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ వీడియోస్ రిలీజ్ చేయనీయకుండా చేయాలి అనేది ఇప్పుడు రాజ్ తరుణ్ మీద నుంచి ఇటు డివియేట్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయి అనే అతను డ్రగ్ పెడ్లర్. అతను డ్రగ్స్ అమ్ముతాడు, సరఫరానే కాదు అమ్ముతాడు. సరఫరా అంటే ఏంటంటే ఒకళ్ళు ఇచ్చి పలానా చోట ఇచ్చిరమ్మంటే ఇచ్చొచ్చేవాళ్ళే, డిస్ట్రిబ్యూటర్, డీలరు, రిటైలర్ లాగా అట్లా. మరి అలాంటి వాడికి నీ ఇల్లు ఆశ్రయం అయింది అన్నప్పుడు రాజ్ తరుణ్ దీనిలోకి ఎందుకు రాడు చెప్పండి. ఇప్పుడు మనకి
వ్యభిచారాన్ని నిరోధించడానికి కానీ, గంజాయిని నిరోధించడానికి కానీ, ఇట్లాంటి వాటికి మనం స్మగ్లింగ్ గూడ్స్ గురించి కానీ, మద్యపానం స్మగ్లింగ్ చేసినా కానీ, ఏం చేసినా సరే చట్టం ఏం చెప్తుందంటే మనకి, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి ఓనర్ ఉన్నాడు, ఆ ఓనరు తెలుసో తెలియకో ఒక వ్యభిచార గృహం నడిపే వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చారు. అద్దెకిస్తే అక్కడ వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు తెలిసింది. తెలిసినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే, అక్కడ వ్యవహారాలు నిర్వహించే వాళ్ళనే కాకుండా ఆ ఇంటి ఓనర్కి కూడా నోటీస్ ఇస్తారు. ఆ ఇంటి ఓనర్ కూడా కోర్టుకు వెళ్ళాల్సిందే, ఫైన్ కట్టాల్సిందే. ఎందుకంటే నీ ఇంట్లో జరుగుతుంది అంటే నీదే బాధ్యత అని. ఇప్పుడు ఈ పాపిష్టి పనులన్నీ, ఈ పార్టీలు కావచ్చు, ఇవి కావచ్చు, అవి కావచ్చు, అన్నీ రాజతరుణ్ ఇంట్లోనే జరిగినాయి. అంటే ఇంకా చాలా చోట్ల జరిగినాయి, రాజతరుణ్ ఇంట్లో జరిగినాయి. ఈ రాజతరుణ్ ఇంటికి వచ్చినప్పుడే ఈయన ఏం చెప్తా ఉండేవాడు, ఎప్పుడు పార్టీలతోటి కోలాహలంగా ఉండేది, నేను ప్రశాంతంగా ఉండటం కోసం నేను ఎక్కువ పనిచేసి నేను ఎక్కువ అవుట్ సైడే ఉండేవాడిని, ఎప్పుడన్నా వస్తే కూడా అందరినీ ఒక విష్ చేసేసేసి పైకి వెళ్ళిపోయి నా రూమ్లో నేను ఉండేవాడిని అని రాజతరుణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఆ అమ్మాయికి ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చావా? లేదు, ఆ అమ్మాయి నీ భార్య, ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా, ఆ అమ్మాయి నీ వ్యాపార భాగస్వామే, ఏంటి అసలు ఆ అమ్మాయికి ఉన్న హక్కు ఏంటి ఆ ఇంటి మీద? నిన్ను ఏ విధంగా బజార్ను పెట్టాలనుకుంటుంది లావణ్య? ఇప్పుడు అసలు పెట్టగలుగుతుందా, లేకపోతే అమ్మాయి నష్టపోయే అవకాశం పెట్టిందా పెట్టలేదా అనేది వేరే విషయం అండి. అన్నిసార్లు అందరూ చట్టానికి దొరుకుతారని చెప్పను నేను. దొరకకపోయినా చూసే వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఎందుకు అతను అంత సహించాడు ఆ అమ్మాయిని అంటే ఏం చెప్తాడు చెప్పండి? అదేమంటే నన్ను బ్లాక్మెయిల్ చేసింది. బ్లాక్మెయిల్ చేసే విధమైన పనులు నువ్వేం చేసావు? నువ్వేమి చేయకపోతే ఎవరిని? ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఎందుకమ్మా బ్లాక్మెయిల్ చేయాలంటే? సింపుల్గా నువ్వు నన్ను ఇట్లా నువ్వు చేస్తే నేను చనిపోతాను, నేను కోసేసుకుంటాను, నేను లేకపోతే దూకేస్తానంటే కూడా భయమే కదా. అంటే ఒక స్టార్ లాగా ఎదుగుతున్న క్రమంలో కాదమ్మా, నేనేమంటున్నా, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. నువ్వు భరించటమే కాదు, దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. అంటే ప్రేమించాడు కదా, ప్రేమించిన పాపానికి ఇంకా రీజన్ ఏదన్నా కానివ్వండి. ఆ మొక్క పెరిగింది, ఆల్రెడీ పెరిగిన మొక్కను తీసుకొచ్చి నువ్వు పెంచుకున్నావో ఏం చేసావో తెలియదు, కానీ నీ ఇల్లు దానికి ఒక కేంద్ర బిందువు అయింది. అక్కడికి మస్తాన్ సాయి వచ్చాడు, అక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చింది, అక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చింది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు, పార్టీలు జరిగినాయి, నానా చెత్తా చెదారం జరిగింది ఆ ఇంట్లో. అయితే నేనేమంటున్నా అంటే, కేవలం మనం లావణ్య గురించే మాట్లాడో, లేకపోతే మస్తాన్ సాయి గురించో మాట్లాడి, లేదు మస్తాన్ సాయిని వైపు కొంతమంది మాట్లాడాలనుకుని వీళ్ళని తిట్టినా ఉపయోగం లేదు. అందరూ దొంగలే. నేను శేఖర్ భాషను కూడా నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మేము కేసులు డీల్ చేస్తామండి, మాట్లాడతాం. ఇప్పుడు ఒక కుటుంబపరమైన తగాదాలు ఉన్నప్పుడు ఒక బాధితురాలు మా దగ్గరికి వస్తే, ఒక బాధితుడు మా దగ్గరికి వస్తే మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు ఏంటంటే అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడి, ఇక్కడ ఇటువైపు తప్పు ఉంది, ఇక్కడ ఇటువైపు తప్పు ఉంది, ఇవి సరిదిద్దుకుంటేనే. ఇప్పుడు కోర్టు కూడా అదే కదా చేస్తుంది. నువ్వు అలా చేయకుండా కేవలం రాజతరుణ్ వైపు తీసుకోవడంలోనే, పైగా కొన్ని వీడియోలు, లావణ్యకు సంబంధించిన వీడియోలు నీ చేతికి ఎలా వచ్చినాయి? అసలు ఎవరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావు? ఎవరి దగ్గర నుంచి తీసుకోకపోతే లావణ్యవి నీకు ఇవ్వలేదు కదా. రాజతరుణ్ ఇచ్చాడా, లేదు మస్తాన్ సాయి ఇచ్చాడా? ఎవరిచ్చారు? ఇక్కడ రాజతరుణ్కే ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇన్ని మీడియా హౌస్లు ఉన్నాయి, ఎవరికి రాని ఇతరికే శేఖర్ భాషకి ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఎలా వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరు పంపించినా వచ్చిందైతే వచ్చింది, తప్పైతే జరిగింది కదా. నేను కాదనట్లేదు. నీ ఉద్దేశం ఏంటో, నువ్వు అసలు ఎవరిని బయట వేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడండి, దిలీప్ సుంకరా ఉన్నాడు, ఇందాక మీరు అన్నారు. లావణ్యకి లాయర్ కాబట్టి లావణ్యని కాపాడుకునే క్రమంలో అతను అందుకోసమే ఉన్నాడు, లాయర్ ఫీజు తీసుకున్నాడు కాబట్టి క్లయింట్కి న్యాయం చేయటం కోసం నా క్లయింట్ అమాయకురాలనే మాట్లాడతాడు, నా క్లయింట్కి నా అన్యాయం జరిగిందనే మాట్లాడతాడు. కానీ నువ్వు లాయర్వి కాదు కదా, నువ్వు ఒక యాక్టివిస్ట్వి అని నువ్వు చెప్పుకుంటున్నావు స్వయం ప్రకటనంగా. మరి యాక్టివిస్ట్ అయినప్పుడు అన్ని వైపులా మాట్లాడాలి. అంటే అందరినీ సమర్థించమని కాదు, తప్పు ఎక్కడుంటే అక్కడ మాట్లాడాలి. నువ్వు ఒక స్వయం ప్రకటిత మగరక్షకుడిగా మారితే
మగవాళ్ళ తప్పులన్నీ ఒప్పులైపోతాయా నువ్వు మాట్లాడినంత మాత్రాన? మొదటి రోజు నుంచి అడిగేది అదే. ఇప్పుడు నాకు లావణ్య నాకు కూడా ఫోన్ చేసింది. ఆ అమ్మాయి తరఫున నేను ఫస్ట్లో నేను లావణ్యకి తరఫునే మాట్లాడా. ఎందుకంటే మరి అన్ని రోజులు నువ్వు ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావయ్యా, నీ లాభం ఏంటి అని మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మేడం నా తరఫున మాట్లాడారు, చాలా థ్యాంక్స్ అంది. ఇంకో 4 రోజులు పోయిన తర్వాత ఆ వీడియోలు కొన్ని బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇవి సమాజానికి హానికరం, ఇక్కడ లావణ్యది కూడా తప్పు ఉంది, ఇలాంటివి చేయటమే ఆమె చేసిన తప్పు, ఆమెకు శిక్ష పడాల్సిందే అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు నా గురించి ఏం తెలిసిన మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి నాకు కూడా మెసేజ్లు ఉన్నాయి, నాకు కూడా మెసేజ్లు పెడితే నేను ఒకటే అనుకున్నాను, ఆమెకు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనెందుకు సమాధానం ఇస్తాను? నేనేమో ఆమె తరఫున మాట్లాడుతున్నానా? మాట్లాడట్లా. నేను ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతాను. పొగడలేదు అక్కడ. ఆమెకు కూడా అన్యాయం జరిగింది, నేనేం కాదు అనట్లేదు. ఇది లావణ్య ఒక్కటే డ్రగ్స్ తయారు చేసి, లావణ్య ఒక్కటే వాడుకుని, లావణ్య ఒక్కటే అందరికీ ఇచ్చి అందరికీ సరఫరా చేసింది కాదు. ఈ డ్రగ్స్ ఎక్కడో తయారవుతున్నాయి, ఎవరి ద్వారానో లావణ్య దగ్గరికి వచ్చినాయి, లావణ్య ఇంకెవరికో ఇస్తుంది. ఈమె తయారు చేయనంత మాత్రాన ఈమె కేవలం వాడి మాత్రమే ఉంటే నిన్న మొన్నటి వరకు బాధితురాలు, ఇవాళ అది కూడా లేదు. తయారు చేసినా తప్పు, సరఫరా చేసినా తప్పు, వాడినా తప్పు, ఏం చేసినా తప్పే ఇవాళ. ఎందుకంటే కేపీ చౌదరి చచ్చిపోయాడు, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? వీటి నుంచి బయటపడకపోతే ఇంతే అవుతుంది. ఇది ఒక పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళటమే కానీ బయటికి రావటం ఉండదు. అమ్మ, ఇంత పెద్ద సినారియోలో, ఇంత పెద్ద సీరియల్లో, లాంగ్ టైం డ్రామాలో మీ అభిప్రాయం ప్రకారం, మీ మనస్సాక్షిగా మీరు ఎవరిది తప్పు, ఎవరు గట్టెక్కే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇక్కడ ఎవ్వరు గట్టెక్కరండి. చట్టం సరిగా పనిచేస్తే, చట్టం గట్టిగా పనిచేయాలనుకుంటున్నాను, త్వరితంగా పనిచేయాలనుకుంటున్నాను. స్పీడీ జస్టిస్ కావాలి. జస్టిస్ ఎవరికంటే సమాజానికి జస్టిస్. ఇది ఈ సమాజంలో అమాయకులు ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, పొరపాటున వీళ్ళకి ఆకర్షితులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి మన భవిష్యత్ తరాలను రక్షించుకోవాలి అంటే వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళల్లో మస్తాన్ సాయి కానీ, రాజ్ తరుణ్ కానీ, రాజ్ తరుణ్కి తక్కువ పాత్ర ఉండొచ్చు, ఎంత ఉంటే అంత. ఇప్పుడు ఒక దోపిడీ జరిగిందండి ఒక చోట, ఒక బ్యాంకు దోపిడీ. 10 మందిని నిందితులు అన్నారు. 10 మంది నిందితుల్లో ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళే ఉండొచ్చు, ఆ బ్యాంకు క్లర్కే ఉండొచ్చు, గుమస్తానే ఉండొచ్చు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి డబ్బులు అయితే వాటాలు వేసుకుంటారుగా. అసలు మొత్తం పథక రచన చేసిన వాడికి గుమస్తాకి, అదే వాచ్మెన్కి ఒకటే డబ్బులు రావు కదా. అంటే పాపం జరగటంలో మీరు అందరూ పాలు పంచుకున్నప్పుడు ఎవరెంత పాపం చేస్తే పాపానికి తగ్గట్లు, అది పాపమనండి, నేరమనండి, చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే. ఇక్కడ ఎవరిని వదలటానికి వీల్లేదు. కాకపోతే రాజ్ తరుణ్ది కూడా తప్పుంది అని శేఖర్ భాష ఒప్పుకుంటే, ఇప్పటికైనా శేఖర్ భాష ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళ వైపున నిలబడకుండా ఉండాలి. అతనికి మాట వచ్చు, మాట్లాడగలడు, తెలివి ఉంది, తర్కించగలడు, వాదించగలడు. కానీ రాజ్ తరుణ్ది ఏ తప్పు లేదు అనడం మట్టుకు ముమ్మాటికి తప్పు. రాజ్ తరుణ్ హస్తం కూడా ఉంది. అన్ని రోజులు ఇంట్లో పెట్టుకోవడం. ఇప్పుడు మన ఇంటికి పాము వచ్చిందండి, ఏం చేస్తాం? మనం కొట్టగలిగితే కొడతాం, చేతనైతే. కొట్టలేకపోయాం అనుకోండి, పాములోని పిలుస్తాం లేదా? పాములోని పిలవటం మనకి ఇష్టం లేదు, వాడు ఏం చేస్తాడో అనే భయం ఉంది. స్నేక్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తామా? పిలిచి పాముని తీసుకెళ్ళమని చెప్తామా? లేదు అనుకుంటే పోన్లే, పాపం తెలియకొచ్చింది, అనుకోకుండా వచ్చింది, ఈ పాము ఏదో నాకు నచ్చింది, దాని మీద మచ్చలు నచ్చినాయి, పాపం దాది తిరిగి మాట్లాడలేదు, నేను ఎన్ని తిట్టినా, అయ్యో పాపం అని పాముకు పాలు పోసి పెంచుకుంటామా? ఏదో ఒక రోజు కాటేస్తుంది కదా. రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే జరిగింది. అందుకని ఏంటంటే, నువ్వు ఆ పాముని, లావణ్య అనే పాముని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు, ఇన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నావు. ఈ పాము ఎంతమందినో కాటేసింది. నీ ఆవాసంలో ఉంటూ ఈ పోలికని అర్థం చేసుకుని ఎవరైనా సరే మనము ఎలా ఉండాలి, స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు ఎలా ఎంచుకోవాలి,
ఇప్పుడు నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వేంటో చెప్తామని అంటారు. ఒక గొప్ప సేయింగ్ ఉంది, ముమ్మాటికి అది నిజం. ఇప్పుడు కేపీ చౌదరి గురించి సురేఖవాణి కూతురు సుప్రీత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమనంటే, అన్నా నువ్వు లేకపోతే నేను ఎట్లా బతకాలి, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి నేను, అన్నా నువ్వు నీ కష్టాలు నేను వింటాను, నా కష్టాలు నువ్వు వింటావు అన్నట్లుగా వాళ్ళిద్దరి మధ్యలో ఆత్మీయత అనే అన్నది. నేనేమి దానికేం తప్పు పట్టట్లా, నువ్వు త్వరగా తిరిగి రావాలి అని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ఒక డ్రగ్ పెడ్లర్ తోటి నీకున్న సాన్నిహిత్యాన్ని నువ్వు చెప్తున్నావు అంటే నిన్నేమనుకుంటారు? మనం ఎంచుకునేటప్పుడే స్నేహితుల్ని ఎవరికి ఆకర్షించబడుతున్నాము, ఎవరిని ఆకర్షిస్తున్నాము అనే దాన్ని బట్టే మన జీవిత గమనం ఉంటుంది. ఎవ్వరూ తప్పులు చేయకుండా ఉంటారండి. మనిషి అనేవాడు తప్పులు చేస్తాడు, నేను చేస్తా, మీరు చేస్తా, ఎవ్వరు అతీతులు కాదు. స్నేహాల విషయంలోనో వ్యక్తిగత జీవితంలోనో పొరపాట్లు జరుగుతాయి, కానీ ఇలాంటి పొరపాట్లు మట్టుకు చేయకూడదు. అతను ఒక డ్రగ్ పెడ్లర్, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఆ జీవితంలో అతను మంచి మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగం చేసుకున్నాడు. అనవసరంగా సినిమా ఫీల్డ్లోకి ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలని వచ్చాడు. వచ్చి చతికిలు పడ్డాడు. ఏవో కొన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు, కబాలీకి ప్రొడ్యూసర్గా చేశాడు, అప్పులు చేశాడు, అప్పులు తీర్చలేకపోయాడు. అతనికి కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఈ మొత్తం హోల్ సినారియోలో అతను ఒక రకంగా ఎండమావుల వెంట పరిగెట్టి ఇక పరిగెట్టలేక ఒక చోట ఆత్మహత్య చేసేసుకున్నాడు. ఇప్పుడు ఈ కేపీ చౌదరి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? లావణ్య చేసింది ఇదే. ఆమె జీవితంలో ఆమె ఏం చేయగలదు? ఆమె చదువుకుందా, లేకపోతే కుటుంబ వ్యాపారం ఏమైనా ఉందా, లేదు వయసుకు తగ్గ పని ఏదైనా చేయగలదా అంటే, ఒక 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా పని చేయొచ్చు. చదువుతో సంబంధం లేకుండా బోల్డ్ పనులు దొరుకుతున్నాయి ఇవాళ. ఏమన్నా పని చేసుకోవచ్చు కదా. మరి చదువు సంధ్య లేని వాళ్ళకి 18 ఏళ్ళు దాటినా మహా అయితే 15,000 దొరుకుతుంది జీతం, ఉద్యోగం. మహా అయితే 20,000 దొరుకుతుంది. కానీ మనకి 50,000 ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు 20,000 ఏ పాటికి, ఏ మూలకి? అందుకని ఏం చేస్తాం, అప్పుడు మనం ఆదాయాన్ని పెంచుకుంటానికి మార్గం చూస్తాం. ఆదాయాన్ని ఎలా పెంచుకోగలుగుతాం? మనకు స్కిల్స్ లేనప్పుడు, చదువు స్కిల్స్ లేవు, ఇంకే స్కిల్స్ లేనప్పుడు మన పెట్టుబడి ఏంటి అంటే మన మాట, మన నవ్వు, మన శరీరము, అదే పెట్టుబడి. ఆ పెట్టుబడితోటి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మాదక ద్రవ్యాలు అమ్మేవాళ్ళు కావచ్చు, కొనేవాళ్ళు కావచ్చు, అవినీతి చేసేవాళ్ళు కావచ్చు, దొంగతనాలు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరు చేసిన చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తేనే డబ్బులు వస్తాయి ఎబ్బడి ముబ్బడిగా. మామూలుగా అయితే రావు కదా. మరి వీళ్ళకి కావాలనుకున్న విలాసవంతమైన జీవితాల కోసం అడ్డదారులు తొక్కి పద్మవ్యూహాల్లో చిక్కి ఏదో ఒక రోజు పోలీసుల కన్నా చిక్కుతారు, ఏదో ఒక రోజు ఆత్మహత్యలైనా చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు హార్డ్ డిస్క్లో చాలామంది వీడియోలు ఉన్నాయని వచ్చింది. ఇప్పుడు కేపీ చౌదరి ఫోన్లో 800 ఫోన్ నెంబర్లు, దానిలో చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది సినిమా వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అసలు కేపీ చౌదరి తోటి ఒక ఆహ్లాదకరమైన స్నేహము ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎందుకు ఉంటుంది? అతను ఏంటో తెలిసిన తర్వాత అతని దగ్గరికి ఎవరు వెళ్తారు చెప్పండి? పాముల పుట్ల చెయ్యి ఎవరు పెడతారు? పుట్టని తెలియకపోతే పెడతారు. కేపీ చౌదరి ఎవరికి తెలియదు ఏంటో కేపీ చౌదరి ఏంటో, లావణ్య ఎవరికి తెలియదు లావణ్య ఏంటో. ఎందుకు వాళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు వెళ్తారు మనుషులు అంటే, వీళ్ళకి బలహీన మనస్తత్వం ఉంటేనో, వాళ్ళతోటి వ్యాపారం చేద్దాం అనుకుంటేనే వెళ్తారు. అందుకే దయచేసి మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, ఈ ఇద్దరిని చూసిన తర్వాత నేర్చుకోవాల్సింది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ప్రమాదకరమైన విషయాలు జోలికి వెళ్తే ఏదో ఒక రోజులో ప్రమాదంలో పడతాం. రైట్, ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.